రేవంత్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ మండల స్థాయికి ప్రజావాణి తెలంగాణకు రెయిన్ అలర్ట్. ఇలాంటి టాప్ 10 తెలంగాణ వార్తలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో 2027 జనాభా లెక్కల తొలి విడత ప్రక్రియ ప్రారంభమైంది. గవర్నర్ శ్రీ ప్రతాప్ శుక్లా ఆన్లైన్ విధానంలో తన వివరాలు నమోదు చేసుకున్నారు. గవర్నర్తో పాటు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అధికారుల సమక్షంలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా తన జనాభా లెక్కల వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు ఆదర్శంగా నిలవడమే కాకుండా రాష్ట్ర ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. తొలి విడత జనగణన నమోదు కావడంతో సీఎం రేవంత్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్నారు. అధికారుల సమక్షంలో వెబ్సైట్ ద్వారా తన వివరాలు నమోదు చేసుకున్నారు. జనగణనలో అందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ప్రజలకు సీఎం పిలుపునిచ్చారు. మే 11 వరకు స్వీయ గణన చేసుకునేందుకు అవకాశం ఉంది. ప్రజావాణి సేవల్ని క్షేత్రస్థాయికి విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దూర ప్రాంతాల నుంచి ప్రజలు హైదరాబాద్ కు జిల్లా కేంద్రానికి వచ్చే బదులు ప్రజావాణి సేవల్ని ప్రజలకు మరింత చేరువ చేయాలన్నారు. వెంటనే రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి ప్రారంభించాలని, తర్వాత దశలో మండల స్థాయికి ప్రజావాణిని విస్తరించాలని సూచించారు. పాలకుర్తికి చెందిన 2 కాంగ్రెస్ నాయకులకు పార్టీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. 10 రోజుల్లో వివరణ ఇవ్వకుంటే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. బాధ్యత గల పదవుల్లో ఉన్న వ్యక్తులు పార్టీకి ఇబ్బంది కలిగే విధంగా మీడియాలో మాట్లాడకూడదని ఎంపీ మల్లు రవి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. దక్షిణ భారత ప్రజలకు కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచిందన్నారు. సీఎం రేవంత్ స్టాలిన్ రాహుల్ గాంధీ తీరు వల్ల దక్షిణ భారత్ కు అన్యాయం జరిగిందన్నారు. గిరిజన దళిత మహిళలకు చట్టసభల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారని విమర్శించారు. హైదరాబాద్ లో మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసం వెలుగులోకి వచ్చింది. డిజిటల్ మార్కెటింగ్ స్కీమ్ పేరుతో మోసం చేసినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫరెవర్ లివింగ్ ఉత్పత్తుల పేరుతో మోసం జరిగినట్టు గుర్తించారు. భారీ మొత్తంలో డబ్బులు సేకరించినట్టు తేల్చారు. తెలంగాణలో రాగల 3 రోజుల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే కొన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచించింది. తెలంగాణలోనూ పెట్రోల్ డీజిల్ కొరత సమస్య వేధిస్తోంది. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో పెట్రోల్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. పట్టణంలోని పలు పెట్రోల్ బంకుల్లో ఇంధనం అందుబాటులో లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నకిలీ విత్తనాలతో రైతుల్ని మోసం చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు ఆదిలాబాద్ పోలీసులు. సాంగడి శివార్లో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. 4గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.